మంత్రివర్గానికి కొత్త రూపు ఇవ్వాలని భావిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటు పాలనలోనూ అటు ప్రభుత్వంలోనూ మరో భారీ సంస్కరణకు శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా సారూప్య శాఖలన్నీ ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి వాటి బాధ్యతలను ఒకే మంత్రికి అప్పగించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ వివిధ మంత్రిత్వ శాఖలకు కొత్త రూపు తీసుకురావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అందుకు విస్తృత స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. దానివల్లే మంత్రివర్గ విస్తరణలో జాప్యం జరుగుతోందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రారంభించిన శాఖల పునరేకీకరణ ఈసారి మరింత ముందుకు తీసుకెళ్లాలని సంకల్పించారని వివరిస్తున్నాయి. ఇప్పటికే పాఠశాల సాంకేతికత, ఉన్నత విద్యలను ఒకే చోటుకి తెచ్చి వాటి బాధ్యతలను ఒకే మంత్రికి, ఒకే ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి అప్పగించిన కేసీఆర్ తాజాగా మరిన్ని శాఖలను కలిపే పనిలో పడ్డారు. నిజానికి వ్యవసాయం, ఉద్యానం, సహకారం, మార్కెటింగ్, సెరికల్చర్, పశు సంవర్ధక, పాడి, మత్స్య శాఖలు, సారూప్య శాఖలు. కానీ గత ప్రభుత్వ హయాంలో అన్నీ వేర్వేరుగా ఉండేవి. సచివాలయ స్థాయిలో ప్రతి శాఖకు విడివిడిగా కార్యదర్శులు ఉండేవారు. వీటిలో కొన్ని శాఖల్లోని సిబ్బందికి పెద్దగా పని లేకపోవడం, కొన్ని శాఖల్లోని సిబ్బందికి క్షణం తీరికలేని పనులు ఉండడం జరిగేది. గతంలో సచివాలయ స్థాయిలో 32 శాఖలు ఉండేవి. ఇప్పుడు ఈ సారూప్య శాఖలన్నింటినీ విలీనం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. తద్వారా గతంలో 3 మంత్రులు నిర్వహించిన బాధ్యతలను ఇకపై ఒక్కరికే అప్పగించనున్నారు. అలాగే పరిశ్రమలు, పెట్టుబడులు, వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు విడివిడిగా ఉన్నాయి. ఇక ముందు ఈ 3 శాఖలు ఒకే గూటికి చేరే అవకాశాలున్నాయి. ఇప్పటి వరకు పర్యాటక శాఖకు ఒక మంత్రి, యువజన సర్వీసులకు మరో మంత్రి ఉండగా ఇక ముందు ఒక్కరే ఉండనున్నారు. ఈ ప్రక్రియతో సారూప్య శాఖల మధ్య సమన్వయం మెరుగుపడడంతో పాటు వాటి బాధ్యతలు చూసే ఐఏఎస్ల కొరత తీరుతుందని ప్రభుత్వం భావిస్తోంది. మేము మళ్ళీ కోర్టులో పిటిషన్ వేస్తున్నాము తప్పకుండా. ఎందుకంటే దేశం మొత్తానికి ఒకటే ఉండాలి కదా కానూన్. ఇప్పుడు ఛత్తీస్గఢ్లో ఉన్నారు, జార్ఖండ్లో ఉన్నారు, ఢిల్లీలో ఉన్నారు, కర్ణాటక ప్రభుత్వం అయితే నిన్నగా మొన్న అపాయింట్ చేసింది. చట్టం అనేది అందరికీ ఒకటే ఉంటుంది కదా. అది వాస్తవంగా మేము చేస్తాం తప్పకుండా. ఈసారి మేము ఇబ్బంది కూడా ఉండదు అనుకుంటున్నాం. కారణం ఏంటంటే ఒక మంచి సిస్టమ్. పార్లమెంటరీ సెక్రటరీ పెట్టిన స్పిరిట్ రాజ్యాంగంలో ఏంటంటే అదొక ట్రైనింగ్ గ్రౌండ్. యంగ్ ఎమ్మెల్యేస్, ఫస్ట్ టైం గెలిచిన వాళ్ళు, సెకండ్ టైం గెలిచిన వాళ్ళు ప్రభుత్వం అంటే ఏంది, ఎట్లా జరుగుతుంది, ఫైల్ ఎట్లా మూవ్మెంట్ అవుతుందని నేర్చుకోవడం కోసం వాళ్ళకు అద్భుతమైనటువంటి గ్రౌండ్ అది. దాని ద్వారా ప్రజాస్వామ్యం పరిపుష్టమవుతుంది, రాష్ట్రానికి లాభమైంది తప్ప నష్టమేం లేదు. రకరకాల తీర్పులు వచ్చినాయి. మేము ఇప్పుడు ఆ రాష్ట్రాలలో ఉన్నటువంటి యాక్ట్ ఎట్లయితే ఉందో అదే యాక్ట్ ప్రకారంగా మేము కూడా అపాయింట్మెంట్ చేసుకుంటాం సార్. తెలంగాణ చిన్న రాష్ట్రం కావడంతో ముఖ్యమంత్రితో కలిపి మంత్రివర్గంలో 18కి మించి ఉండడానికి వీల్లేదు. దీనికి తోడు ఐఏఎస్ల సంఖ్య కూడా పరిమితమే. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ పాలనను ముందుకు తీసుకెళ్లాలంటే శాఖల పునరేకీకరణే మార్గమని కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే ముమ్మర స్థాయిలో ఉన్న ఈ కసరత్తును జనవరి 17వ తేదీలోగా పూర్తి చేసే అవకాశాలున్నాయి. మంత్రులతో పాటు ఈసారి పార్లమెంటరీ సెక్రటరీల నియామకం చేపట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. తెలంగాణలో ప్రస్తుతం 31 జిల్లాలు ఉన్నాయి. దీనికి మరో 2 జిల్లాలు కలవనున్నాయి. కేబినెట్లో ప్రాతినిధ్యం మాత్రం 17 మందికే. దీంతో అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించడం కుదరదు. పెద్ద శాఖలను ఒకే మంత్రి పర్యవేక్షించడం కష్టమవుతుంది. ఈ అన్ని సమస్యలకు పరిష్కారం పార్లమెంటరీ సెక్రటరీల నియామకమని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం. 26 జనవరి వస్తుంది, ఇండిపెండెన్స్ డే వస్తుంది. ఎవరో ఒక విఐపి కావాలి ఫ్లాగ్ హోస్టింగ్ చేయడానికి. మేము ఆ విప్లవం కూడా పంపాము. మినిస్టర్ ర్యాంక్ ఉంటుంది కాబట్టి. అట్లా ఏం చేస్తామంటే అయినంత వరకు జిల్లాకు ఒకటని రావద్దా? 31 జిల్లాలని ఇప్పుడు ఇంకా కొత్త ప్రకటించింది నేను. 33 అవుతాయి. మ్యాక్సిమం ఎఫర్ట్ ఏం చేస్తామంటే ఇట్లా రావాలి, క్యాస్ట్ కటింగ్ ఇవన్నీ చూసుకుంటూ కూడా జిల్లాకు ఒకటి వచ్చినా కనీసం అక్కడ అధికారిక కార్యక్రమాలు మంచి చెడ్డ లైజాన్ లాగా ఉంటుందని ప్రయత్నం చేస్తాం. అన్ని జిల్లాలో రాకపోవచ్చు ప్రాతినిధ్యం, కొన్ని సందర్భాలను బట్టి. ఒక జిల్లా నుంచి 3 రావచ్చు అవసరాన్ని బట్టి. కానీ నేనేమంటున్నా అంటే మంత్రివర్గానికి ఇవన్నీ ఉండేయండి. బేసిజా మంత్రులుగా అద్భుతంగా పనిచేయగలిగే వ్యక్తులు ఇప్పుడు డెలివరీ చేయాలండి. మిమ్మల్ని ఎందుకు ఇచ్చినామండి? డెలివర్డ్ మంత్రి కంటే పెద్ద అవన్నీ కలిపి కదా లెక్క మాకు. ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ సంక్రాంతి తర్వాత జరగనుంది. జనవరి 15, 23 తేదీల మధ్య మంచి రోజు చూసి కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. అందులోనూ 18వ తేదీ ఉదయం మంచి ముహూర్తం ఉందని భావిస్తున్నారు. ఆ రోజు ఉదయం 9:36 సమయంలో కొత్త మంత్రివర్గం కొలువుదీరే అవకాశం ఉందని చెబుతున్నారు. కొత్త శాసనసభ సమావేశం, సభ్యుల ప్రమాణం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎంపిక అప్పుడే ఉంటాయని తెలుస్తోంది. సంక్రాంతి వరకు పీడ దినాలు ఉన్నందున సీఎం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు ఓడిపోతున్నారని మరోసారి జోస్యం చెప్పారు కేసీఆర్.
హైకోర్టు విభజన సిద్ధంగా ఉన్నామని లేఖ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు కేంద్రాన్ని తప్పుపట్టడం ఏంటని ప్రశ్నించారు. ఏపీ నిధులు, ప్రత్యేక హోదాతో పాటు కేంద్ర